కోరుతూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. వేదికను అలంకరించిన పెద్దలు దైవజనులందరికీ, అలాగే ఈ కూడిక చేసిన మీ అందరికీ, ప్రత్యేకంగా ఆహ్వానించిన బిడ్డలు, జన్మదినం జరుపుకుంటున్న సుహాన్ వెస్లీకి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఒక చిన్న మాట చదివి నేను దైవజనుడికి సమయాన్ని ఇస్తాను. మనందరికీ తెలిసిన లూకాసు సువార్త 1వ అధ్యాయంలో ఒక చక్కని మాట మనకు కనబడుతుంది. లూకాసు సువార్త 1వ అధ్యాయంలో 17వ వచనంలో చివరి మాట కనబడుతుంది. అతడు పుట్టినందున ఈ కుటుంబంలో ఈ సుహాన్ పుట్టినందుకు వారు సంతోషించారు. అలాగే ఈ మొదటి జన్మదిన వేడుకకు మనందరం వారి సంతోషంలో మనం కూడా పాలుభాగస్తులు అవడానికై దేవుడు సహాయం చేసినందుకే దేవునికి మహిమ కలుగును గాక. ఒక వ్యక్తి పుట్టుకలో ఆంతర్యాన్ని దేవుడు మనల్ని సృజించాడు. దేవుడు మనల్ని భూమి మీదకి పంపించాడు. ప్రతి ఒక్కరి జన్మ వెనుక చాలా రహస్యాలు ఉన్నాయి. అయితే యోహాను పుట్టినందున వారి తల్లిదండ్రులు కూడా సంతోషించారు. అలాగే యోహాను గురించి అద్భుతంగా ఒక 3 మాటలు మనకు కనబడతా ఉంటాయి. మొదటి మాట ఏంటంటే, అతను పుట్టక ముందే అతని గురించి ప్రవచనానుసారంగా చెప్పబడిన మాట, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడిగా ఉంటాడు. రెండవది, పరిశుద్ధాత్మ చేత నింపబడతాడు. మూడవది, అనేకులను దేవుని యొద్దకు నడిపించేవాడుగా ఉంటాడు. అలాగే ఈ యొక్క బిడ్డ విషయంలో కూడా ప్రభువు ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ ప్రణాళికలన్నీ రాము దినాల్లో వారి తల్లిదండ్రుల కంటే ఆ చిన్న బిడ్డ గొప్పవాడై, ఆ తల్లిదండ్రులు ఎలాంటి భక్తి చేస్తారో ఇంకా అంతకన్నా ఎక్కువ భక్తి చేస్తూ ఇక అనేక మందిని దేవుని యొద్దకు నడిపించడానికి ఒక బలమైన సాధనంగా దేవుడే చేయనుగాక. ఆమేన్. ఈ సమయాన్ని ఇచ్చిన క్లుప్తమైనటువంటి మాటలు అందించినటువంటి దేవుని సేవకులకు మరొకసారి తెలియజేస్తూ ఉన్నాం. మరి ప్రత్యేకమైన సమయంలో మరి సుహాన్ వెస్లీ యొక్క జన్మదిన సందర్భంగా మరి పుట్టినరోజు కేక్ ఏర్పాటు చేయబడింది. ప్రత్యేకంగా దేవుని సేవకులందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా బిడ్డను ఆశీర్వదించిన తర్వాత కేక్ కటింగ్ కార్యక్రమం జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాం.
ప్రభా సోహన్ వెస్లీ మీ చేతిలో సాధన అవ్వాలి, లోకంలో వెలుగవ్వాలి ప్రభా, ఈ లోకానికి ఉప్పు అవ్వాలి, కొండ మీద పట్టణం అవ్వాలి, అనేక మంది జీవితాలను ప్రభావితం చేయాలి ప్రభా. స్తోత్ర. ఆ రీతిగా ప్రభా మీ ఆత్మతో బాల్యమును నింపమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. జ్ఞానంలో, వయసులో, దేవుని దయలో, మనుషుల దయలో ప్రభా ఆ బిడ్డ వర్ధనడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. బహుతరములకు ప్రభా వెస్లీ ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. బాల్యం నుండి తల్లిదండ్రులు మీ వాక్యం అనే పాలించి పెంచుతూ ప్రభా ఆ బిడ్డ పడుకున్నప్పుడు, లేచినప్పుడు, నిలిచినప్పుడు, నడిచినప్పుడు అన్ని విషయాలు, అన్ని సందర్భాల్లో ప్రభా వాక్యముల బిడ్డను పెంచడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈ కేక్ మొదలు ఉన్నట్లుగా ప్రభా సోహన్ వెస్లీ జీవితం, తన జీవితం అంతా కూడా మధురంగా అనేకులకు దీవెన ఉండడానికి సహాయం చేయండి. బాప్తిస్మం ఇచ్చామనుకుంటున్నందుకు అనేకులు సంతోషించారు నాయన. సోహన్ వెస్లీ యొక్క జీవితం అనేకులకు సంతోషాన్ని ఇవ్వడానికి, తద్వారా ప్రభా మీకు మహిమగా కుమారుడు జీవితం ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్ర. వినయను 8 మంది మీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. 128వ కీర్తన, 112వ కీర్తనలో ఉన్న ప్రతి ఒక్క వాగ్దానం మీ కుటుంబంలో నెరవేర్చి మీరు మహిమ పొందమని ప్రభా మరొక్కసారి కుమారుడు మీ చేతికి అప్పగిస్తున్నాను. మీ చేతి నిలబడాయని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను. చూడరా దగ్గరగా జరగండి సార్. నేను వచ్చాను సార్.
ప్రేమ కలిగిన మా దేవా పరిశుద్ధమైన మా తండ్రి మీకు వందనాలు. ఈ మధ్యన కాల సమయంలో తిరుమల శెట్టి రమేష్ గారు మరియు లక్ష్మి గారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్న విధానం ఇవ్వబడినటువంటి ఇద్దరు శ్రేష్టమైన కుమారులు వినయ్ సునీలు బట్టి ప్రార్థిస్తా ఉన్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో ఎవరి కాలంలో ఉన్నటువంటి వినయ్ జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఇచ్చినటువంటి జీవిత భాగస్వామిని అర్థం బట్టి ప్రార్థిస్తా ఉన్నాం. వారి వివాహ బంధానికి గుర్తుగా వారి దాంపత్య జీవితాన్ని మీరు ఆశీర్వదించి ప్రథమ ఫలమైనటువంటి నా తండ్రి సుహాన్ వెస్లీని ఆ యొక్క కుటుంబానికి మీరు ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ప్రత్యేకమైన సమయంలో కుటుంబంలో చేసిన మేలును బట్టి ఉపకారములను బట్టి సంతోషముగా నా తండ్రిని విడుదల నామము పరిశుద్ధపరచబడింది. ఆ తర్వాత జన్మదిన వేడుకలు జరిగించబడ్డాయి. అనంతరం నా తండ్రి యొక్క ప్రార్థన కూడి ముగించబడతా ఉండగా కూడి వచ్చిన బంధువులు రక్త సంబంధికులు ఆత్మీయులు స్థానిక